హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా చాలా ఈజీగా ఒక్క నిమిషంలో మనము ఈ విధంగా ఫ్లోర్ సోఫా అనేది చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. మనము ఓల్డ్ శారీస్ కానీ అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ను మనం వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా మనము ఫ్లోర్ సోఫా అనేది చేసినామంటే చిన్నపిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఈ విధంగా బరువుగా ఉండే శారీస్ అనేది తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను. కట్ చేయకుండా మనము శారీస్ను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్క నిమిషంలో మనం డిజైనరు ఫ్లోర్ సోఫా అనేది చేద్దామండి. ఈ విధంగా నేను డ్రెస్సు టాప్ అనేది తీసుకున్నానండి. డ్రెస్ టాప్ తీసుకునేసి మనము రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా ఒక్క నిమిషంలో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. మనము టాప్ అనేది తీసుకునేసి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకునేసి నీట్గా నేల మీద పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత మనము ఈ టాప్కు మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసి ఉంటారు చూడండి. ఆ డ్రెస్ టాప్కు జాయింట్ చేసి ఉంటారు. హ్యాండ్స్కు మనము హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర నుండి మరొక హ్యాండ్ జాయింట్ దగ్గర వరకు మనము ఒక చేత్తో మడుచుకుంటూ రావాలండి. అలాగా మడుచుకున్న తర్వాత ఒక చేత్తో మనము మడుచుకునేదంతా పట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి దానికి మనము హెయిర్ బ్యాండ్ ఒక 2 టైమ్స్ అనేది రౌండప్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకునేసి ఒక 2 టైమ్స్ అనేది మనము రౌండప్ చేసేసుకునేసి తర్వాత మళ్ళా మనము ఈ టాప్ను మనము రివర్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఇలాగా వేస్ట్గా ఉండే టాప్స్ కానీ అదేవిధంగా ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా మనము హెయిర్ బ్యాండ్ అనేది మనము 2 టైమ్స్ అనేది రౌండప్ చేసేసుకునేసి దానికి నాట్లాగా పడిపోతుందండి, ముడిలాగా పడుతుంది. ఇక్కడ కుట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా మనం కుట్టకుండానే చాలా ఈజీగా ఒక్క నిమిషంలో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాగా నేను హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత టాప్ అనేది ఈ డ్రెస్ టాపు మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకు టాప్కు కింది వైపున కొద్దిగా మనకు ఇక్కడ కటింగ్ లాగా వస్తుంది కదండి, లేయర్స్ లాగా. అక్కడ కావాలంటే కొద్దిగా మనము జాయింట్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే దాన్ని మనము లోపలికి అనేది పెట్టేసి మనము ఇక్కడ ఫ్లోర్ సోఫా అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ అనేది శారీస్ మనము 2 శారీస్ కానీ అదేవిధంగా 3 శారీస్ కానీ ఎన్ని శారీస్ ఉన్నా కూడా మనము బరువుగా ఉండే శారీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పెట్టేసిన తర్వాత టాప్కు కింది వైపున కొద్దిగా మనకు కటింగ్ లాగా ఉంది కనుక అక్కడ మాత్రము నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే కుడుతున్నాను. ఇలా కుట్టేసి మనము 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ టాప్ అనేది ఎక్కువ లెంత్లో ఉందనుకోండి, మనము పెట్టుకున్న శారీస్ అనేది తక్కువగా అనిపిస్తే మనము 3 శారీస్ కానీ 4 శారీస్ కానీ పెట్టేసిన తర్వాత కొద్దిగా ఈ టాపు లెంత్ అనేది పొడవుగా ఉంటే దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపలికి అనేది ఈ విధంగా మడుచుకోవాలండి. ఇలాగా మనము మడిచేసుకుంటే మనకు ఫ్లోర్ సోఫా ఒకవేళ మరి కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే మనము మరొక శారీ పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 3 శారీస్ అనేది పెట్టాను కనుక కరెక్ట్గా కాకుండా కొద్దిగా లెంత్ అనేది మిగిలింది. ఆ మిగిలిన దాన్ని లోపలికి మడుచుకునేసి ఈ విధంగా మడుచుకున్న తర్వాత నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి
నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అనేది ఇక్కడ మనం రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టాలండి. ఇలాగా మనము దూరంగా టాకాలాగా వేసుకుంటూ మొదట్లో కుట్టిన దగ్గర థ్రెడ్ అనేది కొద్దిగా వదులుకునేసి చుట్టూ సర్కిల్ షేప్ మొత్తం అంతా కూడా ఇదే విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా టాకాలాగా వేసుకోవాలండి. తర్వాత మనము ఈ నీడిల్తో కుట్టిన థ్రెడ్ మొదట వదులుకున్న థ్రెడ్ అనేది రెండింటిని పట్టుకునేసి దగ్గరికి లాగినామంటే అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది. ఆ ఫ్లవర్ను మనము 2 టైమ్స్ అనేది గట్టిగా ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది ఎక్స్ట్రాగా ఉండేది మనం కత్తెరతో నీట్గా కట్ చేసేసుకుంటే మనకు ఫ్లోర్ సోఫా అనేది ఒకే ఒక్క నిమిషంలో మనము ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మన ఛానల్లో 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి. మన SLF తెలుగు ఛానల్లో DIY ఐడియాస్ కూడా డైలీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము దూరంగా మనము ఈ విధంగా థ్రెడ్ అనేది కుట్టేసినామంటే మనం నీడిల్తో టాకాల్లాగా కుట్టేసినామంటే మనము ఈ 2 లేయర్స్ థ్రెడ్ను మనము దగ్గరికి లాగితే ఫ్లవర్ లాగా వస్తుంది. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఫ్లోర్ సోఫా అనేది రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు సిట్టింగ్కి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేస్తున్నాను. తర్వాత మనము చేతితో నీట్గా సర్దుకున్నామంటే సర్కిల్ షేపు ఫ్లోర్ సోఫా అనేది ఒకే ఒక్క నిమిషంలో మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా నేను పెట్టిన శారీస్కు కరెక్ట్గా ఇంత కుషన్ అనేది అంటే మనకు ఫ్లోర్ సోఫా అనేది రెడీ అయింది. మీకు మరి కొంచెం పెద్దదిగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ రివర్స్ కూడా చేసి చూపిస్తున్నాను. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. చాలా బాగుందండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మనం బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా ఫ్లోర్ సోఫా అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.